కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. బ్రహ్మనాళేశ్వర్, వారాణసి. మనమందరం చూసే కాశీ ఒక సాధారణ నగరం కాదు. అది సాక్షాత్తు శివుని చైతన్య అధిష్టానం. మన సనాతన ధర్మశాస్త్రాలు మరియు స్కంద పురాణంలోని కాశీఖండం ప్రకారం కాశీలోని ప్రతి కణం శివమయం. ఇక ఈరోజు మనం కాశీలోని అత్యంత పవిత్రమైన బ్రహ్మనాళ తీర్థం మరియు శ్రీ బ్రహ్మనాళేశ్వర్ మహాదేవ్ వైభవం గురించి తెలుసుకుందాం. కాశీలో ఈ బ్రహ్మనాళం ఈ సమస్త బ్రహ్మాండానికి నాభి. ఈ తీర్థం విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలకాండాన్ని సూచిస్తుంది. నాభి మనిషి శరీరానికి కేంద్రంగా ఉన్నట్లే ఇక్కడ బ్రహ్మనాళం సంపూర్ణ బ్రహ్మాండానికి కేంద్రం, అంటే నాభిస్థానం అన్నమాట. ఇక్కడ సృష్టి, స్థితి మరియు లయ, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల యొక్క దివ్య సంగమం జరుగుతుంది. శ్రీ బ్రహ్మనాళేశ్వర్ మహాదేవ్ స్వరూపరహస్యం ఈ విధంగా చెప్పబడింది. బ్రహ్మ 5వ ముఖం మహాదేవుని దూషించినప్పుడు శివుడు కోపంతో అతని శిరచ్ఛేదం చేశాడు. ఆ పుర్రె బ్రహ్మహత్య నేరం కింద శివుడి చేతికి అతుక్కుపోయి మహాదేవుడు అన్ని లోకాలలో తిరుగుతూ కాశీలోని మణికర్ణికకు చేరుకోగానే అతని చేతిలో నుండి కపాలం జారిపడి బ్రహ్మ తల నుండి రక్తధార, అంటే నాళం పడిన ప్రదేశం బ్రహ్మనాళ్ అని పిలువబడి మహాదేవుడు అక్కడ బ్రహ్మనాళేశ్వరుడుగా ప్రతిష్ఠించబడ్డాడు. ఇక ఈ తీర్థం యొక్క అపారమైన మహిమ గూర్చి చెప్పాల్సి వస్తే, బ్రహ్మనాల్లో స్నానం చేసి బ్రహ్మనాళేశ్వరుని దర్శనం చేసుకోవటం వల్ల కోట్ల జన్మల పాపాలు, బ్రహ్మహత్య వంటి ఘోరమైన పాపాలు కూడా భస్మీపటలమవుతాయి. ఇక ఈ లింగం మోక్షప్రదాత. శాస్త్రాల ప్రకారం ఈ తీర్థంలో ఒక్క ఎముక అయినా పడ్డ వ్యక్తి మర్త్యలోకంలో మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు. ఈ లింగ దర్శనం వాజపేయి యాగఫలాలను ఇస్తుంది మరియు భక్తుడు శివలోకంలో పూజింపబడతాడు. సోమవారం నాడు దర్శించటం వల్ల 7 జన్మలలోని సంచిత పాపాలు నశిస్తాయి. బ్రహ్మనాళం పరంతీర్థం త్రిషు లోకేషు విసృతం తత్సంగమే నరః స్నాత్వా కోటి జన్మమలం హరేత్. 3 లోకాలలోని ప్రసిద్ధ బ్రహ్మనాళ తీర్థ సంగమంలో స్నానం చేయటం ద్వారా ఒక వ్యక్తి కోట్ల జన్మల మురికి, అంటే పాపాలను కడిగివేస్తాడు. ఈ పవిత్ర సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవటం ద్వారా పుణ్యంలో భాగస్వాములు అవ్వండి. ఓం శ్రీ బ్రహ్మనాళేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.